టెక్నికల్‌గా వాడు పెద్దగా ఒకప్పుడు మనకు 80% టెక్నికల్ స్కిల్స్ అవసరం ఉంటుండే. వెన్ వి గ్రాడ్యుయేటెడ్ ఆర్ వెన్ వి స్టార్టెడ్ అవర్ ఐటీ కెరియర్. ఒక 20% ఒక ఆహ్, కమ్యూనికేషన్ స్కిల్స్ దాటిపైన స్పెండ్. ఇప్పుడు అట్లా లేదు. టెక్నికల్ ఓకే. స్కిల్స్ వాడికి లేకపోయినా ప్రాపర్ అనలిటిక్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉంటే హి క్యాన్ రూల్ ఆర్ హి క్యాన్ ఎక్సెల్ ఇన్ ది ఐటీ కెరియర్. అండ్ ఇక్కడ చాలా గ్యాప్ నేను చూస్తున్నాను. సో పీపుల్ ఇన్‌స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ ద జాబ్ వాడు ఒక స్టార్టప్ కంపెనీ పెట్టుకోవచ్చు. వాడు ఒక అప్లికేషన్ సొంతంగా బిల్డ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ అమ్ముకోవచ్చు. వెబ్‌సైట్‌లు క్రియేట్ చేసుకోవచ్చు. కంటెంట్ రైటర్ కావచ్చు. ఓకే. యూజ్ చేసుకొని చాలా ఏజెంట్స్ బిల్డ్ చేసుకోవచ్చు. ఆటోమేషన్ వర్క్ ఫ్లోస్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు నా కంపెనీ చూస్తే దేర్ ఆర్ లాట్ ఆఫ్ మాన్యువల్ ఆపరేషన్స్ యాస్ ఎ ప్రాబ్లమ్ స్టేట్మెంట్. సో ఇలా చిన్న చిన్న ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకొని దే కెన్ కమ్ అప్ విత్ ది సొల్యూషన్స్ డెఫినెట్‌లీ దేర్ విల్ బి స్కోప్. మనము ఒక దగ్గరికి వెళ్లి జాబ్ అడుక్కోవాల్సిన అవసరం లేదు. వెన్ యూ బిల్డ్ యువర్ పోర్ట్‌ఫోలియో, when you build your skills, the right skills, and when you project. ఇంకొక ఇన్సైట్ చెప్తాను ఇక్కడ. ఇప్పుడు కొత్త కంపెనీస్ వస్తున్నాయి కానీ ఏఐ స్టార్టప్స్ కంపెనీస్ ఇవి. వాళ్ళేం చెప్తున్నారంటే నువ్వు నాకు టూల్ నేర్చుకొని నువ్వు ఏజెంట్స్ క్రియేట్ చేసి నువ్వు ఏ ఏజెంట్స్‌ని ఎంప్లాయ్ కింద అమ్మేసేయి అంటున్నారు. లెట్స్ సే హబ్‌స్పాట్ ఇవన్నీ చూసుకుంటే Okay. నువ్వు ఏజెంట్స్ క్రియేట్ చేయి. నువ్వు కూర్చొని లెట్స్ సే నాకు రవీందర్‌కి నాకు సీఆర్ఎం లెట్స్ సే రిక్రూట్మెంట్ స్పేస్‌లో నాకు నాకు బీభత్సమైన నాలెడ్జ్ ఉంది. నువ్వు ఏదో టూల్ తీసుకొని ఓన్‌గా ఎంప్లాయ్ క్రియేట్ చేయి. ఏఐ ఎంప్లాయ్‌ని. దాన్ని నువ్వు వెళ్లి మైక్రోసాఫ్ట్‌లోనో, అమెజాన్, హబ్‌స్పాట్ ఇట్లా అన్ని చోట్ల లిస్ట్ చేసావంటే ఆ ఎంప్లాయీస్‌ని పీపుల్ హైర్ చేసుకొని నీకు మనీ పే చేస్తారు. అలాంటి కొత్త కొత్త మోడల్స్ వస్తున్నాయి. ఐ థింక్ ఇట్స్ ఆల్ డిఫరెంట్ స్టైల్. నువ్వు నీకొక నీకు డొమైన్ ఐడియా ఉండి, నీకు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఐడియా ఉంటే నువ్వు రాసుకో. ఆ ప్రొడక్ట్‌ని మార్కెట్ ప్లేస్‌లో ఎంప్లాయ్ కింద అమ్మేస్తే నీకు ప్రతి నెల సాలరీ ఇచ్చిన వాళ్ళు నీకు ఆ ఏజెంట్‌కి పే చేస్తారు. సబ్స్క్రిప్షన్ ఫీ పే చేస్తారు. అన్నీ వస్తాయి నీకు. సో, డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ బిజినెస్ వస్తున్నాయి అన్నమాట మోడల్స్ కరెక్ట్. అన్నీ. అందుకే ఫ్రీలాన్సింగ్ పైన కూడా ఫోకస్ పెట్టాలి. ఒకరు యెస్. జాబ్ ఇవ్వాలి. జాబ్ ఎవడైనా ఆఫర్ చేస్తేనే నాకు మనీ ఎర్న్ చేస్తా అనే మైండ్ సెట్ నుంచి మీరు సొంతంగా ఎదగాలి. స్టూడెంట్స్ షుడ్ ఫోకస్ ఆన్ అదర్ ఆల్టర్‌నేటివ్స్ వేర్ దే కెన్ మానిటైజ్ ద స్కిల్స్. యెస్. సో అండ్ ఈ స్టూడెంట్ కమ్యూనిటీలో ఇంకొక కైండ్ ఆఫ్ గ్యాప్ నాకేం కనిపిస్తుందంటే, వాడు ఫైనల్ ఇయర్‌కి వచ్చేసరికి అబ్రాడ్ ఎంఎస్‌కి పోవాలా? ఇండియాలో ఉండాలా? ఏఐ వస్తుంది కాబట్టి ఇండియాలో జాబ్‌లుంటాయా? సో ఇండియాలో ఫ్యూచర్, ఐటీ ఫ్యూచర్ ఏంటి? విత్ ఆల్ ది వీసాస్, రెగ్యులేషన్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాట్ వుడ్ బి యువర్ రికమెండేషన్ ఆర్ గైడెన్స్ టు ద స్టూడెంట్? వాళ్ళు ఇండియాలో ఉండాలా? లేకపోతే ఎంఎస్‌కెళ్ళాలా? సీ